హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే, మనము స్టిచ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి పూసకుట్టు అనేది వస్తుంది కదా. అప్పుడు ప్రతిసారి చిన్నదానికి పెద్దదానికి మనం మిషన్ తీసుకొని రిపేర్ షాపుల చుట్టూ తిరగాలంటే తిరగలేము కదా. సో చిన్న చిన్న రిపేర్స్ని మనం ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవాలి అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఈ విధంగా పూసకుట్టు లేదంటే లూజ్ కుట్టు, ముద్దు కుట్టు అంటారు. ఈ విధంగా వచ్చిన కుట్టుని మనం ఎలా ఇంట్లోనే రిపేర్ చేసుకోవాలి అనేది ఇక్కడ నేను చూపిస్తానండి. ఇలాంటి చిన్న చిన్న రిపేర్స్ వచ్చినప్పుడు చాలా ఈజీగా మనం ఇంట్లోనే ఏ విధంగా రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు. మనం టైలరింగ్ నేర్చుకునే స్టార్టింగే ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ అనేది బేసిక్స్ నేర్చుకున్నామంటే మనము ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ అనేది నీట్గా వచ్చేలాగా సెట్ అనేది చేసుకోవచ్చు. మనం మిషన్లోకి థ్రెడ్ ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ సైడ్న స్ప్రింగ్ ఉంది కదా, ఆ స్ప్రింగ్లో నుంచి థ్రెడ్ తీస్తాము. అక్కడ తీసిన తర్వాత స్ప్రింగ్ అనేది మరీ లూజ్ చేసినా మనకి ఇలా లూజ్ కుట్టు మనకి పూస్ కుట్టు లాగా వస్తుంది. అలాగని టైట్గా స్ప్రింగ్ అనేది తిప్పేసామంటే థ్రెడ్ ఊరికనే కట్ అవుతుందండి. అలా కాకుండా చూసుకొని కొంచెం ఫ్రీగా వచ్చేలాగా థ్రెడ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ స్ప్రింగ్ని మనకి స్టిచ్ వచ్చేదాన్ని బేస్ చేసుకొని లూజ్ ఆర్ టైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మనము ఒక అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ స్ప్రింగ్ దగ్గర ఒక అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత కూడా మనకి లూజ్ స్టిచ్ అనేది వచ్చిందంటే మిషన్ పైన ఇంకొక అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవాలండి. చూసారు కదా, మనకి ఈ విధంగా లూజ్ స్టిచ్ అనేది వచ్చింది. ఈ విధంగా స్టిచ్ అనేది వచ్చిందంటే మనం బ్లౌజెస్ కానీ లేదంటే ఏవైనా స్టిచ్ చేసిన తర్వాత ఈ స్టిచ్ అనేది ఊరికనే ఊడిపోతుంది. చూడడానికి కూడా లుక్ అనేది నీట్గా ఉండదు. ఈ స్టిచ్ ఈ విధంగా లూజ్ వచ్చింది కదా, కొంచెం నేను ఈ స్ప్రింగ్ అనేది టైట్ చేస్తున్నాను. చూసారు కదా, థ్రెడ్ లాగుతుంటే మనకి టైట్గా లేదు, అలాగని లూజ్గా లేదు, కొంచెం ఫ్రీగా వచ్చేలాగా ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేస్తున్నాను. ఇలా జస్ట్ కొంచెం మనము ఈ స్ప్రింగ్ని టైట్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత మనం థ్రెడ్ లాగి స్టిచ్ చేసేటప్పుడు మనకు అర్థమవుతుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ నేను మళ్ళీ ఇంకొక అడ్జస్ట్మెంట్ కూడా చేస్తున్నాను. చూడండి, మిషన్ పైన ఈ విధంగా ఒక స్ప్రింగ్ లాగా స్క్రూ అనేది ఉంటుంది. దీన్ని కూడా మనం కొంచెం టైట్ చేసుకోవాలండి. మనకి లూజ్ స్టిచ్ వచ్చినప్పుడే ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మన సైడ్ తిప్పామంటే మనకి ఇది అనేది టైట్ అవుతుంది. మనకి ఆపోజిట్లో తిప్పామంటే స్క్రూ అనేది లూజ్ అవుతుంది. ఇక్కడ కూడా ఒక చిన్న అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్నాను. చూడండి, ఈ రెండు అడ్జస్ట్మెంట్స్ అనేది చేసుకున్నామంటే మనకి నార్మల్ స్టిచ్ అనేది ఈజీగానే వచ్చేస్తుంది. చూసారు కదండి, ఈ రెండు అడ్జస్ట్మెంట్స్ అనేది చేసిన తర్వాత మనకి స్టిచ్ అనేది నీట్గా వచ్చింది. చూసారు కదా, ఫస్ట్ స్టిచ్ అనేది మనకి లూజ్గా వచ్చింది, మధ్య మధ్యలో పూసుకుట్లాగా వచ్చింది. ఈ విధంగా రెండు అడ్జస్ట్మెంట్లు చేసిన తర్వాత స్టిచ్ అనేది నీట్గా వచ్చింది. ఈ విధంగా మీరు ఈ చిన్న అడ్జస్ట్మెంట్లు అనేది చేసిన తర్వాత కూడా ఈ రెండింటికి మీకు స్టిచ్ అనేది నీట్గా రాకపోతే బాబిన్లో థ్రెడ్ అనేది మీరు లూజ్గా ఎక్కించుకొని ఉంటారు. లేదంటే ఇక్కడ థ్రెడ్ లాగేటప్పుడైనా సరే మీకు లూజ్గా ఉంటుంది, ఈ స్క్రూ అనేది లూజ్గా ఉంటుంది. సో ఆ స్క్రూని అనేది కొంచెం టైట్ చేశారంటే మీకు స్టిచ్ అనేది నార్మల్గా వచ్చేస్తుంది. ఈ బాబిన్ కేసులో మనము ఈ చిన్న అడ్జస్ట్మెంట్ కూడా చేసుకున్నామంటే ఈ 3 పాయింట్స్తో మనము ఈజీగా ఈ పూసుకుట్టు ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవచ్చు. ఈ 3కి అడ్జస్ట్మెంట్స్ చేసుకొని మనము ఈ బాబిన్కి థ్రెడ్ అనేది ఫిల్ చేసుకునేటప్పుడు కూడా మనము టైట్గా థ్రెడ్ అనేది ఫిల్ చేసుకోవాలండి. అలా చేసుకుంటేనే మనకి లూజ్ స్టిచ్ అనేది రాకుండా ఉంటుంది. తర్వాత బాబిన్ కేసులో నుంచి ఈ విధంగా థ్రెడ్ అనేది తీస్తాం కదా, అలా తీసేటప్పుడు కూడా మనకి టైట్గా పట్టేసినట్టు ఉండకూడదు, అలాగని మరీ లూజ్గా కూడా రాకూడదు. ఈ చిన్న అడ్జస్ట్మెంట్ అనేది మనకి చిన్న స్క్రూ లాగా ఉంటుంది. దాన్ని కొంచెం టైట్ చేయడం, లూజ్ చేయడం అలాంటివి చేసామంటే మనకి ఈజీగానే థ్రెడ్ అనేది ఫ్రీగా వస్తుంది. ఆ ఫ్రీగా వచ్చే విధంగా మనము ఇలా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఈ స్ప్రింగ్ దగ్గర కొంచెం లూజ్ చేసి, ఎక్కువ లూజ్ చేసి తీయొచ్చు. అలా తీసైనా మనకి థ్రెడ్ లోపల అంటే ఈ నట్టు ఉంది కదా, ఆ నట్టు కింద కొంచెం ఓపెన్ లాగా ఉంది కదా, ఆ ఓపెన్ దగ్గర థ్రెడ్ లాక్ అయినా కానీ మనకి లూజ్ స్టిచ్ అనేది వస్తుందండి. సో మీరు కొంచెం నీట్గా తీసి నెయిల్ తోటి కొంచెం అలా గట్టిగా ఎత్తి చూసినా వస్తుంది. లేదంటే ఈ అది ఉంది కదా స్క్రూ అనేది మొత్తం ఓపెన్ చేసి అయినా సరే థ్రెడ్ ఏమన్నా లాక్ అయిందేమో చెక్ చేసుకోండి.
మనకి ఇలా బాబిన్ కేస్‌లో థ్రెడ్ లాక్ అయినా కానీ కొంచెము ఇలా లాగేటప్పుడు థ్రెడ్ అనేది కొంచెం లాక్ అయినా కానీ మనకి ఈ విధంగా లూజ్ స్టిచ్ అనేది వస్తుందండి. ఈ విధంగా మనము థ్రెడ్ ఏమన్నా ఇరుక్కుపోయిందేమో అనేది ఈ విధంగా చూసుకున్న తర్వాత మళ్ళీ ఇలా థ్రెడ్ అనేది నీట్‌గా ఇలా దీంట్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా లాగామంటే మనకి లూజ్‌గా వచ్చే విధంగా ఉండాలి. టైట్‌గా వచ్చిందంటే థ్రెడ్ అనేది ఊరికనే కట్ అయిపోతుంది. మనము ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి రిపేర్ షాపులకి తీసుకువెళ్ళినా కానీ 200 లేనిది వాళ్ళు రిపేర్ అయితే చేయరండి. అది మనం ఇంకా అంటే పల్లెటూరులో ఉంటే పని మానుకోని వల్ల మనం మిషన్ అనేది తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. అదే టౌన్లో ఉంటే పక్కనే కదా, వెళ్ళి వెంటనే రావచ్చు. కానీ సో అందువల్ల మనము ఈజీగా ఇట్లాంటివి రిపేర్స్ అనేది చేసుకోగలిగితే మనకే చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ నేను బాబిన్లో థ్రెడ్ అనేది కొంచెం లూజ్గానే అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇలా లూజ్గా అడ్జస్ట్ చేసుకోవడం వలన చూసారు కదా, ఇలా పూసుకుట్టు అనేది ఈ విధంగా వస్తుందండి. చూసారు కదా, మనం ఫస్ట్ నీట్గా అడ్జస్ట్ చేసుకొని చేసినప్పుడు మిడిల్లో నీట్గా అడ్జస్ట్ చేసుకున్నాం కదా, అక్కడేమో నీట్గా వచ్చింది స్టిచ్ అనేది. బాబిన్లో మనం థ్రెడ్ ఎక్కించుకునేటప్పుడు లూజ్గా వేసుకున్నామంటే, అడ్జస్ట్మెంట్ అనేది లూజ్గా చేసుకున్నామంటే ఈ విధంగా పూసుకుట్టులాగా లూజ్ కుట్టులాగా వస్తుంది. మనకి ఈ స్ప్రింగ్ దగ్గర కూడా మనకి థ్రెడ్ అనేది లాక్ అవుతుందండి. సో అలా లాక్ అయినా కానీ మనకి లూజ్ స్టిచ్ అనేది వస్తుంది. అలాంటప్పుడు కూడా మనం ఏం చేసుకోవాలంటే ఆ స్ప్రింగ్ మొత్తాన్ని కూడా లూజ్ చేసేసుకొని నీట్గా వీల్ ఉన్నాయి కదా, 2 వీల్స్, ఆ వీల్ మధ్యలో థ్రెడ్ అనేది లాక్ అవుతుంది. సో దాన్ని కూడా నీట్గా మనం అడ్జస్ట్ చేసుకొని తీసుకొని థ్రెడ్ అనేది నీట్గా మళ్ళీ ఏ విధంగా అయితే ఉందో అలానే వీల్ అనేది అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకున్నామంటే నీట్గా వచ్చింది. ఇక్కడ నేను మళ్ళీ పైన ఎలా టైట్ చేసుకొని లూజ్ చేసుకోవాలనేది మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను. నేను ప్రతిదీ కూడా 1కి 2 సార్లు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే బిగినర్స్కి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పి లెంతీ అయినా పర్లేదు 1కి 2 సార్లు అర్థమయ్యే విధంగా చెప్పడానికైతే ట్రై చేస్తున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై అనేది ఇస్తాను. నేను సైడ్ స్ప్రింగ్ ఉంది కదా, ఆ స్ప్రింగ్ని లూజ్ చేసి వీల్ని అనేది సపరేట్ చేసుకొని థ్రెడ్ లాక్ అయితే దాన్ని తీసేసి ఈ విధంగా అడ్జస్ట్ చేశాను. అది మీకు క్లియర్గా చూపించడానికి కుదరలేదు, ట్రైపాడ్ అనేది కొంచెం అటు సైడ్కి వచ్చేసింది. సో అందుకని నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. వీల్లో ఇరుక్కున్న థ్రెడ్ని కూడా మనము ఈ విధంగా తీసి స్టిచ్ అనేది వేసుకున్నామంటే మనకి చూసారు కదా నీట్గా స్టిచ్ అనేది వస్తుంది. ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ చేసుకున్నామంటే మనం చాలా ఈజీగా ఇంట్లోనే ఈ పూసకుట్టు అలాగే లూజ్ కుట్టు అనేది రిపేర్ చేసుకోవచ్చు. మనం మిషన్లో థ్రెడ్ అలాగే బాబిన్లో థ్రెడ్ అనేది ప్రాపర్గా ఎక్కించుకొని లూజ్గా వచ్చేలాగా చూసుకున్నామంటే, అంటే లూజ్ అంటే మరీ లూజ్గా కాదు, కరెక్ట్గా థ్రెడ్ అనేది ఫ్రీగా వచ్చేలాగా చూసుకున్నామంటే స్టిచ్ అనేది ఈ విధంగా నీట్గా వస్తుంది. నేను నెక్స్ట్ వీడియోలో మిషన్కి నీడిల్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి అనేది తెలియని వారి కోసం డీటెయిల్గా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.